భారీ వర్షాలతో అతలకుతలమైన తెలుగు రాష్ట్రాలకు బాసటగా నిలుస్తోంది టాలీవుడ్ నటి అనన్య నాగల్ల 5 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఏపీకి 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు. విపత్తు నుంచి మన రాష్ట్రాలు కోలుకోవాలంటూ అనన్య నాగల్ల అంటోంది. వరద నుంచి ఉపశమనం కోసం తన వంతు సహాయం చేస్తానంటూ అనన్య సోషల్ మీడియాలో ఒక నోట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఒక్కసారి ఆ నోట్ చూద్దాం. అనన్య నాగల్ల రిలీజ్ చేసిన నోట్. ఎస్, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుంచి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ వరద నుండి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 2.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానంటూ మీ అనన్య నాగల్ల అంటూ ఒక నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది నెటిజన్ల ప్రశంసలు పొందుతుంది. అనన్య నాగల్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న హీరోయిన్ అయినప్పటికీ కూడా విరాళం ప్రకటించడంతో మిగతా వారంతా బుద్ధి తెచ్చుకోవాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కామెంట్ కాదు, మండిపడుతున్నారు. మిగతా హీరోయిన్లంతా కూడా కోట్లు సంపాదించి ఆ హీరోయిన్లంతా కూడా ఇప్పుడు ఇలాంటి విపత్తులో స్పందించకపోవడం పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బుద్ధి తెచ్చుకోవాలంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగ్రశ్రేణి హీరోయిన్ల మీద. ఇప్పటికే భారీగా హీరోలు అయితే విరాళాలు ప్రకటించారు. ప్రభాస్ 2 కోట్లు, చిరంజీవి 1 కోటి, అల్లు అర్జున్ ₹1 కోటి, బాలకృష్ణ ₹1 కోటి, జూనియర్ ఎన్టీఆర్ కూడా ₹1 కోటి ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు, వైజయంతి మూవీస్ 25 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి 10 లక్షలు ప్రకటించారు. కానీ హీరోయిన్లు మాత్రం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు మాత్రం ఎవరు ఇప్పటి వరకు ఈ విపత్తుకు సంబంధించి స్పందించకపోవడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అనన్య నాగల్ల లాంటి చిన్న హీరోయిన్ ఇన్ ద సెన్స్ చిన్న క్యారెక్టర్లు, స్ట్రైట్ సినిమాల్లో క్యారెక్టర్లు చేసుకునే అనన్య నాగల్ల అఫ్కోర్స్ హీరోయిన్, కానీ అగ్రశ్రేణి హీరోయిన్ మాత్రం కాదు ఆమె ఇప్పుడిప్పుడే అప్కమింగ్ హీరోయిన్. ఆమె పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో క్యారెక్టర్ చేసింది. అలాగే మలేషియన్ సినిమాలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది. అలాంటి హీరోయినే ఆమె 5 లక్షలు ఇచ్చిందంటే అగ్రశ్రేణి తారామణులు, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లంతా కూడా బుద్ధి తెచ్చుకోవాలంటూ నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి అనన్య నాగల్లపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో అనన్య నోటు వైరల్గా మారింది. ఏపీ, తెలంగాణకు 2.5 లక్షలు తన వంతు సహాయం, విపత్తు నుంచి రాష్ట్రాలు కోలుకోవాలంటూ ఆమె ఆ నోటు రిలీజ్ చేసింది. వరద నుంచి ఉపశమనం కోసం ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 2.5 లక్షలు తన వంతు సహాయంగా ప్రకటిస్తున్నానంటూ అనన్య నాగల్ల విడుదల చేసిన ఆ నోటు ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారుతోంది. భారీ వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాలు అతలకుతలమైన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ అయితే బాసటగా నిలుస్తోంది. హీరోలు మాత్రం స్పందించారు. అగ్ర హీరోలంతా కూడా వాళ్ళకు తోచిన సహాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ హీరోయిన్లే ఎవరు ఇంతవరకు స్పందించిన పరిస్థితి. కానీ నటి అనన్య నాగల్ల చేస్తున్న పని ప్రస్తుతం అందరూ మెచ్చుకుంటున్నారు. 5 లక్షలు ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఏం లేవు. ఆమె అంత భారీగా ఏం సంపాదించట్లేదు. అయినప్పటికీ కూడా ఆమె ఈ విపత్తుకు స్పందించింది. ఆమె మానవతా హృదయంతో, మానవతా దృక్పథంతో స్పందించి ఆమె 5 లక్షలు ప్రకటించింది. అక్కడే ఆమె ప్రశంసలు పొందుతుంది, అందరి మన్ననలు పొందుతుంది. ప్రస్తుతం అనన్య నాగల్ల బాటలో నడవాలి, కనీసం ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ నెటిజన్లంతా కూడా హీరోయిన్లపై ఫైర్ అవుతున్న పరిస్థితి. మరి హీరోయిన్లు ఎంతమేరకు దీనిపై స్పందిస్తారు? కనీసం ఇంతటి విపత్తు నిజంగా 2 తెలుగు రాష్ట్రాలు ఒక రకంగా, అంటే తెలంగాణలో ఖమ్మం మినహా మిగతా ప్రాంతాలు సేఫ్గా ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో పూర్తిగా విపత్కర పరిస్థితి. ఖమ్మం పట్టణమే పూర్తిగా బురదమయమైన పరిస్థితి. వరదతో అక్కడ పూర్తిగా మున్నేరుతో ఖమ్మం కన్నీటి పర్యంతమైన పరిస్థితి. మున్నేరు కన్నీరుని మిగిల్చింది ఖమ్మంలో. ఇక్కడ బుడమేరు పూర్తిగా ముంచింది, విజయవాడను ముంచింది. ఈ 2 ప్రాంతాలు కూడా పూర్తిగా తీవ్ర నష్టానికి గురయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన అనన్య నాగల్ల అటు తెలంగాణకు 2.5 లక్షలు, ఏపీకి 2.5 లక్షలు ఇచ్చింది. ఆమెలా స్పందించాలి, కనీసం ఆమెలా మానవతా దృక్పథంతో ఆలోచించాలంటూ ప్రస్తుతానికి నెటిజన్లంతా మండిపడుతున్న పరిస్థితి. మరి చూడాలి, అగ్రశ్రేణి హీరోయిన్లు స్పందిస్తారా? కోట్లలో రెమ్యునరేషన్లు తీసుకునే మన హీరోయిన్లు మరి ఎలా స్పందిస్తారనేది దీనికి సంబంధించి వేచి చూడాల్సింది.